సో ఇప్పుడు బీజేపీలో కూడా ఒక పెద్ద నినాదం ఏమొచ్చిందంటే బండి సంజయ్ ఈ రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది ఈ సమయంలో. సరే వీళ్ళేమో తొలగించారు అని బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, డిస్మిస్ చేయాలి ఇలా చేసినందుకని. బీజేపీలో కూడా ఒక పెద్ద వర్గం ఇన్ని జరిగి పార్టీకి తలవంపులు మనకు వచ్చే లాభమే ఉంది కాబట్టి బండి సంజయ్ని తప్పించాలి పార్టీ అని. ఎందుకంటే అంతకుముందే కిషన్ రెడ్డి, ఈటెల రాజేందరు, బండి సంజయ్, ఇంకా ఒకటి రెండు పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి మధ్యలో కొంత స్పర్ధలు ఇవన్నీ ఉన్నాయి. వీటి కోసం కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ నాయకత్వం ఏం చెప్తుంది మనకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన అంశం ఏమంటే బండి సంజయ్ ఒకరే కాదు, నీట్ అనేది లీక్ అయిన దాని మీద సుప్రీంలో అది పరీక్ష కూడా రద్దు అయిపోయిన తర్వాత దీన్ని కాపాడడంలో విఫలమైనందుకు ఆ మంత్రి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక నినాదం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నాయి. ఎందుకని ఇంత పెద్ద లక్షలాది మంది భవిష్యత్తుతో చెలగాటమాడేది, పైగా లీక్ చేసిన అతను బీజేపీ కార్యకర్త, వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ అయింది కూడా చాలామంది చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నటువంటి రాష్ట్రాల్లోని ఇతర చోట్ల కాదు. కాబట్టి అతను ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, వాళ్ళు అవుట్ కాక తప్పదు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఇది కూడా ఎందుకు వస్తుందంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మోదీ గారు చేస్తారని ఒక అంచనా ఉంది రాజకీయ వర్గాల్లో. అది వాయిదా వేస్తూ వస్తున్నారు చాలా రోజులుగా. సో చేసినప్పుడు వీళ్ళని తప్పిస్తారు అనే ఒక ఊహాగానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఊహాగానం ఎలా ఉన్నా సరే తెలంగాణలో మటుకు ఈ ఘటన తర్వాత ఒక తీవ్ర నిరసన, చాలా చాలా ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతికరమైన ఒక మీడియా వ్యక్తిగా పోలీసులు బండి భగీరథతో పాటు అతనికి భజన చేసినటువంటి యూట్యూబర్లను, యూట్యూబరాళ్లను కూడా కేసులో పెట్టారు. నేను దీని మీద ఇదివరకే మాట్లాడా. మీరు తప్పైతే పోలీసులకు తీసుకోమని చెప్పాలి, కానీ ఒక బాధితురాలను అక్కడ పెట్టుకొని ఆమె మీద మీరు కథనాలు ప్రచారం చేసి మగధ సామ్రాజ్యంలాగా, మగధ అంటే మగధాధీశుడు ఎవరు, గొప్పది భారతదేశ చరిత్రలో. ఇక్కడ అందులో 2 అక్షరాలు, మొదటి 2 అక్షరాలు మగ. అలాగే అక్కడ రామ జై శ్రీరామ్ అనుకుంటే ఆయన అన్నట్టుగా రాముల పేరుతో రచ్చలు చేసిన వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అంటే మీడియా ధోరణులు ఎలా తయారయ్యాయి అన్నదానికి ఇది ఒక షాకింగ్ అయింది. గతంలో కూడా చాలాసార్లు ఈ చర్చలు వచ్చాయి. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నేను లోకల్ అర్నబ్ అంటుంటా. ఆయన అంటాడు కదా, లెఫ్టిస్ట్ మీడియా అంట, రైటిస్ట్ మీడియా అంట. లెఫ్టిస్ట్ మీడియా అంతా దీన్ని పెద్ద చేసిందంట. అందువల్ల రైటిస్ట్ మీడియా బండి భగీరథను సమర్థించి, అమ్మాయి మీద పోస్కో కేసు పెడితే లెఫ్ట్ ఏంది రైట్ ఏంది స్వామి, అసలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు? మిగతా లెఫ్ట్ రైట్ పాలిటిక్స్ చూసుకోండి, ఎన్నికల్లో చూసుకోండి, ఇక్కడేముంది. కాబట్టి మంత్రిని మీద తీసుకునే చర్యలతో పాటు మీడియా కూడా మొదటిసారిగా అతి తీవ్రమైన అభిశంసనకు గురైంది. పోలీసులు ఇప్పుడు ఆ వీడియోలన్నీ డెలీట్ చేస్తున్నారంట వాళ్ళు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అలాగే భగీరథది కూడా పోస్టులని ఆ మెయిల్ అంతా తొలగించారు అని ఆరోపణలు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. పోలీసులు కోర్టు అయితే రిమాండ్కి పంపించింది, అక్కడ అందరితో